అంటుంటే ఇలా చూడు మేనేజర్, చోప్రా గారు పోవడం మాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం చెప్పు? పోవాల్సిన వాళ్ళని మనం ఆపలేం. కానీ నిజం చేజారిపోకూడదు. కాబట్టి మాకు ఈ హోటల్ పాత సీసీటీవీ ఫుటేజ్ కావాలి. పాతవా? కానీ 6 నెలల ముందే కొత్త సిస్టమ్ పెట్టించారు సార్. పాతవన్నీ పాడైపోయాయి. నతాషా మేడం 5-6 ఏళ్ల క్రితం చనిపోయి ఉంటారని చెప్పారు. అంత పాత ఫుటేజ్ అంటే దొరకడం కష్టమే సార్. ఎందుకంటే పాత కెమెరాలన్నీ పాడైపోయాయి. పాడైపోయాయని వాటిని అమ్మేసి శనగలు కొనుక్కొని తినలేదుగా? ఉన్నాయి కదా, అయితే చూపించు పద. పదండి. ప్రవీణ్ గారు, మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? చాలా కాలం నుంచి పనిచేస్తున్నానండి. తనెవరో తెలుసా నీకు? ఈవిడెవరో నాకు తెలుసు సార్. ఈవిడ ఇక్కడే ముందు పనిచేసేవారు, రిసెప్షన్ లో. ఆ తర్వాత ఈవిడ్ని అసిస్టెంట్ మేనేజర్ని చేశారు. మరి అమ్మాయి? తను కవిత సార్, ఇక్కడే లోకల్ అమ్మాయి. ఈవిడ్ని 1-2 సార్లు ఇంటికి కూడా డ్రాప్ చేశాను. ఇలా చూడండి, కొన్నేళ్ల క్రితం మా అమ్మాయి విధవైపోయింది. ఒక యాక్సిడెంట్లో మా అల్లుడు గారు చనిపోయారు. ఆ తర్వాత నుంచి మా కవిత ఈ ప్రపంచంలోనే ఉండేది కాదు. తను ఆయన జ్ఞాపకాల్లోనే ఉండేది. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళింది. అప్పటి నుంచి తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు తన ఆశ్రమంలోనే ఉంటుంది. అప్పటి నుంచి మేము ప్రశాంతంగా ఉన్నామండి. అయితే మీరు ఆవిడతో అస్సలు టచ్లో లేరా? అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా? మాట్లాడతాం. అప్పుడప్పుడు మేము ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు తన ఇంటికి కూడా వస్తుంది. మంచిదండి, అయితే మేము ఒకసారి ఆవిడతో మాట్లాడతాం. సరే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసాయి. హలో కవిత, ఈయనతోటి ఒక్కసారి మాట్లాడు. ఇదిగోండి. హలో కవిత, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్ మాట్లాడుతున్నాను, మీ ఇంటి నుంచి. నేను ఒక కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. పోలీసా? మా ఇంటికి మా నాన్నగారు ఎక్కడున్నారు? అమ్మ బానే ఉందిగా? ఇక్కడ అందరూ బానే ఉన్నారులే. ఇలా చూడండి, నేను మీతో హోటల్ శబ్నం గురించి కొంచెం మాట్లాడాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అక్కడికి వెళ్ళేవారని నాకు బాగా తెలుసు. భయపడ్డానికి ఏం లేదు. నేను అడిగే దానికి మాత్రం మీరు సమాధానం చెప్తే చాలు. మీకు మోహిని అనే అమ్మాయి తెలుసా? తెలీదు. అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకేం తెలీదు. ఏ హోటల్ శబ్నం గురించి? కవిత ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నన్ను హిమాన్షుతో ఒక్కసారి మాట్లాడనివ్వండి. కొంచెం అర్జెంట్ అండి, ప్లీజ్. హిమాన్షుతో మాట్లాడాలి అంటున్నారు. ఎక్కడ? తను ఉద్యోగానికి వెళ్ళాడు, ఫ్యాక్టరీకి. హిమాన్షు పనికి వెళ్ళాడంట ఫ్యాక్టరీకి. ఆశ్రమంలో మీరు బానే ఉన్నారు కదా? ఇక్కడంతా బానే ఉంది, కానీ మీరు హిమాన్షు తోటి ఇక నుంచి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నానని చెప్పండి. రావడంలో ప్రాబ్లం ఏముంది? ఎవరైనా మిమ్మల్ని అక్కడ బలవంతంగా ఉంచుతున్నారా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫోన్లో అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? చూడండి, మీ అమ్మాయి ఏదో భయపడుతోంది. ఇలా చూడండి, మా అమ్మాయి ఏమీ భయపడటం లేదు. తను అక్కడ ఆశ్రమంలో చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీరు మా సంతోషాన్ని చెడగొట్టకుండా ఉండండి. చూడండి, మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కవిత ఖచ్చితంగా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు. కంప్లైంటా? ఏం కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఇలా చూడండి, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకండి. నేను చెప్పాను కదా, తను అక్కడ ఆశ్రమంలో సంతోషంగా ఉంది. మేమేమీ అబద్ధం చెప్పడం లేదు.
దయచేసి మీరు బయలుదేరండి, మాకింకా చాలా పనులున్నాయి. అయితే నువ్వు ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అంతేనా? ఇంటికి వెళ్ళాలా? మనసు చెలిస్తోంది కదూ? అయితే మనసు నిగ్రహంగా ఉండే చోట నిన్ను ఉంచాల్సిందే. అక్కడుండి నిన్ను నువ్వు స్తుతి చేసుకో, వెళ్ళి జపం చేసుకో. తీసుకురా. రమ్మంటుంటే రా. రా. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. రమ్మంటుంటే తెరువు. అలాగే సన్యాసిని మాట వినండి. రా. నన్ను వదిలేయండి, ప్లీజ్. వదలండి అమ్మా. రావే. వెళ్ళు. వెళ్ళు. నన్ను వదిలేయండి. నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళు. దయచేసి నన్ను వదిలేయండి, ప్లీజ్. జపం చేస్తుండు. వెళ్ళు. దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు, వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి, కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు, వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు, నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడే ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా ఏపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్లి అయిపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితానే ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద.